నమస్కారం. శనివారం శనైశ్చరుడికి ప్రీతిపాత్రమైన రోజు. జ్యోతిష శాస్త్రంలో శనిగ్రహానికి విశేషమైన ప్రాధాన్యతను చెప్పడం జరిగింది. గోచారపరంగా కొన్ని ప్రత్యేకమైన స్థానాలలో శని సంచారం జరుగుతున్నప్పుడు ఆ రాశులకి శని భగవానుడు విశేషంగా యోగిస్తాడు. అయితే జ్యోతిష శాస్త్రంలో శని సంచారాన్ని బట్టి వచ్చే ఫలితాల కంటే శని దృష్టిని బట్టి వచ్చే ఫలితాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. సహజంగా జ్యోతిష శాస్త్రపరంగా జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 3వ రాశిలో కానీ 6వ రాశిలో కానీ 11వ రాశిలో కానీ శని సంచారం ఉన్నట్లయితే అలాంటి శని సంచారం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ప్రస్తుతం మకర రాశి వాళ్ళకి తృతీయంలో అంటే 3వ స్థానంలో శని సంచారం చేస్తున్నాడు. శని భగవానుడు మీనరాశిలో ఉన్నాడు కాబట్టి మకర రాశి వాళ్లకు శనైశ్చరుడు విశేషంగా యోగిస్తాడు. అలాగే తులారాశి వాళ్ళకి శనైశ్చరుడు 6వ స్థానంలో అంటే 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి తులారాశి వాళ్ళకు కూడా శనైశ్చరుడు ప్రస్తుతం విశేషంగా యోగిస్తున్నాడు. అదేవిధంగా వృషభ రాశి వాళ్ళకు కూడా శనైశ్చరుడు యోగిస్తున్నాడు. వృషభ రాశి వాళ్ళకి శనైశ్చరుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ద్వాదశ రాశులలో ప్రధానంగా మకర రాశికి, తులారాశికి, వృషభ రాశికి 3, 6, 11 స్థానాలలో శనైశ్చరుడు విశేషంగా యోగిస్తున్నాడు. అయితే జ్యోతిష శాస్త్రంలో శని సంచారం కంటే శని దృష్టికి ఎక్కువ ప్రాధాన్యత చెప్పడం జరిగింది. శనైశ్చరుడు తాను ఉన్న చోటు నుంచి 3వ దృష్టితో 10వ దృష్టితో ఇంకొక రాశిని చూస్తూ ఉంటాడు. దీన్ని ఏకపాద దృష్టి అనే పేరుతో పిలుస్తారని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. శని భగవానుడి ఏకపాద దృష్టికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి శని సంచారం కంటే శని దృష్టికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. శనైశ్చరుడు ప్రస్తుతము మీనరాశిలో ఉన్నాడు కాబట్టి మీనరాశి నుంచి ఆయన 3వ దృష్టితో వృషభ రాశిని చూస్తూ ఉంటాడు. కాబట్టి వృషభ రాశికి యోగమే, ఎందుకంటే వృషభ రాశికి అధిపతి శుక్రుడు, శని శుక్రులు మిత్రులు కాబట్టి వృషభ రాశికి ఇది అనుకూల ఫలితాలనే ఇస్తుంది. అలాగే శనైశ్చరుడు తానున్నటువంటి మీనరాశి నుంచి 10వ దృష్టితో ప్రస్తుతము ధనుస్సు రాశిని చూస్తూ ఉంటాడు. కాబట్టి ధనుస్సు రాశికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే ధనుస్సు రాశికి అధిపతి గురువు, శని గురువులు సములు కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు. శని 3వ దృష్టితో 10వ దృష్టితో వృషభ రాశిని ధనుస్సు రాశిని చూస్తున్నాడు కాబట్టి వృషభ రాశికి ధనుస్సు రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలే వస్తాయి. అయితే ఇది గోచారం. జ్యోతిష శాస్త్రపరంగా జన్మ జాతకములో ఎవరికైనా సరే ఈ శని దృష్టి వల్ల వ్యతిరేక ఫలితాలు ఉన్నట్లయితే అటువంటప్పుడు శనిదేవుడి వ్యతిరేక దృష్టిని తగ్గింపజేసుకోవటానికి, శనిదేవుడి శుభదృష్టి రావటానికి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలని పరిహార శాస్త్రంలో చెప్పారు. గోచార పరంగా రాశుల పరంగా శని మీనంలో ఉండటం వల్ల శని దృష్టి వృషభ రాశి వాళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి విశేషంగా యోగిస్తుంది. కానీ జన్మజాతకములో శని దృష్టి వ్యతిరేకంగా ఉంటే శని 3వ దృష్టితో 10వ దృష్టితో చూడటం వల్ల మీ జన్మజాతకంలో శని వ్యతిరేక ఫలితాలు ఇస్తూ ఉంటే అనేక రకాలైన ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ ఇబ్బందులన్నీ పోగొట్టే శక్తి పరిహార శాస్త్రంలో కొన్ని ప్రత్యేకమైన పరిహారాలకు ఉంది. వాటిలో ముఖ్యమైనటువంటి పరిహారం ఏంటంటే ఎప్పుడైనా సరే శనివారం రోజు ఖాళీ ప్రదేశంలో నిమ్మ మొక్కను మీ చేత్తో నాటండి. నిమ్మ మొక్కకి గంధం కలిపిన నీళ్లు శనివారం పోయండి. శనివారం పూట నిమ్మ చెట్టు దగ్గరకు వెళ్ళి గంధం కలిపిన నీళ్లు పోస్తూ ఉంటే శనిదేవుడి చెడు దృష్టి తగ్గిపోతుంది, శని శుభదృష్టి అనేది పెరుగుతుంది. అలాగే 16 శనివారాల పాటు గోమాతకు పచ్చగడ్డి ఆహారంగా తినిపిస్తే వంశపారంపర్య దోషాలు, జన్మజన్మల దోషాలు అన్నీ తొలగింపజేసుకొని శనిదేవుడి వ్యతిరేక దృష్టి నుంచి బయటపడి అనుకూల దృష్టిని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే గృహంలో గోవు బొమ్మను ఏర్పాటు చేసుకొని ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు గోవు బొమ్మకు నమస్కారం చేసుకుని వెళ్ళినా కూడా శనిదేవుడి వ్యతిరేక దృష్టి వల్ల ఏర్పడే చెడు ఫలితాలు తగ్గిపోతాయి. అలాగే మీ జన్మ నక్షత్రం ఉన్నప్పుడు కానీ, మీరు పుట్టిన తిథి ఉన్నప్పుడు కానీ, శనివారం కానీ ఉప్పు కలిపిన నీళ్లతో దిష్టి తీయించుకొని ఆ నీళ్లు అరటి చెట్టు మొదట్లో పోయటం ద్వారా కూడా శనిదేవుడి
శుభదృష్టి పెరుగుతుంది. శనిదేవుడి వ్యతిరేక దృష్టి వల్ల వచ్చేటటువంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. కాబట్టి జ్యోతిష శాస్త్రపరంగా శని సంచారం కంటే శని దృష్టికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. శనిదేవుడి శుభదృష్టి రావాలంటే పరిహార శాస్త్రపరంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. దాంతోపాటుగా ఆంజనేయ స్వామికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రాన్ని మంత్రశాస్త్రంలో చెప్పారు. ఆ మంత్రాన్ని శనివారం పూట ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో కానీ గృహంలో కానీ 108 సార్లు పఠించినట్లయితే శనిదేవుడి శుభదృష్టి ఏర్పడుతుంది. ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. హం పవననందనాయ స్వాహ. దీన్ని హనుమాన్ దశాక్షర మంత్రం అనే పేరుతో పిలుస్తారు. ఈ హనుమాన్ దశాక్షర మంత్రాన్ని శనివారం హనుమద్ ఆలయంలో కానీ మీ గృహంలో కానీ 108 సార్లు పఠించండి. శనిదేవుడి వ్యతిరేక దృష్టి వల్ల వచ్చే చెడు ఫలితాలు తొలగిపోతాయి. శనిదేవుడి శుభదృష్టి కలుగుతుంది. అంతటి శక్తివంతమైనటువంటి హనుమద్ దశాక్షర మంత్రాన్ని ఇంకొకసారి చూద్దాం. మరి హం పవననందనాయ స్వాహ మంత్రజపం చేయండి. శని భగవాను ప్రసన్నం చేసుకుని ఆంజనేయుడి అనుగ్రహానికి పాత్రలై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.